సముద్రగని గారి గురించి మాట్లాడాలి. సో ఈజ్ లైక్ మై ఎవ్రీథింగ్స్. డైరెక్టర్ గారు కాకుండా కూడా ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో నాకు ఈ మూవీ ఇంత కూల్గా అయ్యేలా అయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సముద్రగని గారు. ఎందుకంటే ఆయన నాతో టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత వర్క్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో నేను అప్పుడు వర్క్ చేసినప్పుడు మళ్ళీ అసలు ఎలా ఎంత అవకాశం వస్తుందా రాదా, అప్పుడు డైరెక్టర్గా ఇప్పుడు ఒక యాక్టర్గా ఆయనతో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే సముద్రగని గారిని నేను ఒక టీచర్ లాగా కూడా చూస్తాను. సో నాకు ఆయన మీద కొంచెం ఒక్కొక్కసారి భయం అవుతుంటుంది, ఆయన నన్ను ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు ఆయనకి ఏమైనా ఇబ్బంది పడుతున్నానా అని. సో థ్యాంక్ యూ నా గురించి ఆలోచించి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. మా ఫాదర్ కూడా ఎంతో కష్టపడి లైక్ ఈ అప్పులు కానీ ఇల్లు గురించి కానీ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. మా ఫాదర్ మాకు కొన్ని వాల్యూస్, చాలా మంచి వాల్యూస్ నేర్పించారు. ఒక సేవింగ్స్ ఎలా ఉండాలి, ఎలా మనీ మేనేజ్ చేసుకోవాలి. సో ఎంతో సఫరింగ్ ఉంటుంది ఎవ్రీబడీస్ లైఫ్లో, అదని మనం రియల్లీ కనెక్ట్ అవుతాము. ఐ కెన్ సీ మై ఫాదర్ హౌ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ద వర్క్ హీఈస్ డూయింగ్ ఫర్ అస్ నౌ. సో ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ. అండ్ అలాగే నా ఫ్యామిలీ గురించి కూడా నేను మాట్లాడాలి. నా ఫ్యామిలీ లేనిది, నాకు ఆ సపోర్ట్ లేనిది ఐ కాంట్ బి డూయింగ్ దిస్. అలాగే నా హస్బెండ్ ఈజ్ మై సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ రాము గారు ఫర్ ద ఆపర్చునిటీ. అందరూ ప్లీజ్ ఈ మూవీ చూడండి అండ్ గెట్ గుడ్ అవేర్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్స్. అలాగే ఒక పిల్లల్ని ఎలా పెంచాలి, అన్ని విషయాలు. దిస్ అ హోల్సమ్ మూవీ. థ్యాంక్ యూ.